కథ నచ్చకో, డేట్స్ అడ్జస్ట్ కాకో ఒకరు చేయాల్సిన సినిమా మరొకరు చేయడం అడపాదడపా మనం చూస్తూనే ఉంటాం. తాజాగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇలానే డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఓ సూపర్ హిట్ సినిమాను వదులుకున్నాడట. కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా వచ్చిన చిత్రం అతనొక్కడే. ఇది అతిపెద్ద విజయాన్ని సాధించింది. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడు. తర్వాత ఈ దర్శకుడికి అనేక అవకాశాలొచ్చాయి. సురేందర్ రెడ్డి కూడా మంచి టాలెంట్ ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్తో ఓ సినిమా చేయాలని కథ రాసుకున్నాడు. అదే కిక్ కథ. ఆ సినిమాను తారక్తో తీస్తే బాగుంటుందని బాగా ప్రయత్నించాడు కూడా. అయితే వేరే సినిమాలతో బిజీగా ఉండడంతో ఇప్పుడు కాదు, కొంత సమయం కావాలి, తర్వాత చూద్దామని తారక్ చెప్పాడు. దీంతో అంత సమయం అంటే బాగా ఎక్కువ సమయం పడుతుందనే ఉద్దేశంతో సురేందర్ రెడ్డి కథను రవితేజకు వినిపించి ఓకే చేయించుకున్నాడు డైరెక్టర్ సురేందర్ రెడ్డి. ఇక సినిమా విడుదలైన తర్వాత అతిపెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను ఇప్పటికీ పదే పదే చూసేవారు కూడా ఉన్నారు. ఇక రవితేజ, బ్రహ్మానంద, అలీ కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలన్నీ కడుపుబ్బా నవ్విస్తాయి. అయితే ఇది సినిమాను తారక్ చేసి ఉంటే మరో రేంజ్ లో ఉండేదని, కామెడీ కూడా అదిరిపోయేదని అభిప్రాయపడ్డారు చాలా మంది. ఏదేమైనప్పటికీ మా హీరో మాత్రం మంచి సినిమా వదులుకున్నాడంటూ డిసప్పాయింట్ అయ్యారు యంగ్ టైగర్ ఫ్యాన్స్. తినే బియ్యపు గింజపై మన పేరు రాసిపెట్టి ఉంటుందన్నట్టు హిట్ సినిమాలపై కూడా హీరోల పేర్లు రాసిపెట్టి ఉంటాయేమో కాబోలు.